పార్ట్లు పార్ట్లుగా చూస్తే ఇది కూడా బానే ఉందే. మై హోమ్ గోల్డ్ మూవీ రివ్యూ. Please subscribe. ఇక ప్లాట్ ఏంటంటే మనందరికీ తెలిసిన రొటీన్ రొట్ట భాష టెంప్లేటే ఈ సినిమా ప్లాట్ కూడా. ఇక మన మెయిన్ లీడ్ పాస్ట్ లో తోపు తురుము భాష, కానీ ప్రెసెంట్ కి వచ్చేసరికి నోట్లో ఏలు పెడితే కొరకలని చూద్దపూత. జోకులేస్తున్నావా? పగిలిపోద్ది. చిన్న భాషకి చెప్పు. సినిమాలో కొన్ని ఫన్ మూమెంట్స్ వర్క్ అయినాయి. ఇది ఒక రొటీన్ టెంప్లేటే అయినా కూడా మెయిన్ లీడ్ ఫిమేల్ లీడ్ అవ్వడం వల్ల కొంచెం కొత్తగా ప్రెజెంట్ చేయడానికి వాళ్ళకి ఛాన్స్ దొరికింది. ఫ్యామిలీ పోర్షన్స్ కొన్ని ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్ బ్యాంక్ మరీ తోపు తురుము అని చెప్పలేం కానీ బాగుంది. సమంతాకి విలన్స్ కి మధ్యలో వచ్చే కొన్ని వార్నింగ్ సీన్స్ పర్వాలేదు అనిపించినాయి. యాక్షన్ కొరియోగ్రఫీ టూ గుడ్. ఈ సినిమాలో యాక్షన్ కి చాలా స్కోప్ ఉంది, కానీ కొంతవరకే వాడుకురు. సినిమాటోగ్రఫీ డీసెంట్. బీజిఎం ఎక్కడ పెద్దగా రిజిస్టర్ అవ్వాల. ఈ సినిమాకు మేజర్ మైనస్ విలన్. మినిమం ఇంపాక్ట్ కూడా చూపదు ఆ విలన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో. సినిమా చూస్తున్నంత సేపు స్క్రీన్ మీద సమంత తప్ప ఇంకెవరు కనిపించరు. దట్ మీన్స్ సమంత క్యారెక్టర్ అంతా బాగుందని కాదు, ఇంకా ఏ క్యారెక్టర్ కు పెద్దగా స్కోప్ ఇవ్వలేదు అక్కడ. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫ్లాట్ గా సాగిపోద్ది. ఏదో ఫన్ జనరేట్ చేయాలని ట్రై చేశారు కానీ పెద్దగా వర్క్ అవ్వదు. ప్రీ ఇంటర్వెల్ నుంచి సినిమా యాక్షన్ మూడ్ లోకి వెళ్ళిపోద్ది. ఇలాంటి సినిమాలో యాక్షన్ పార్ట్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది, కానీ ఈ సినిమాలో అది చాలా వరకు తగ్గింది. సినిమాలో చాలా డీవియేషన్స్ ఉంటాయి. సెకండ్ హాఫ్ చాలా వరకు బోరింగ్ అనిపిస్తుంది. 2-3 అన్నెసెసరీ సీన్స్ కూడా తగులుతాయి. విలన్ క్యారెక్టరైజేషన్ ఇంకొంచెం స్ట్రాంగ్ గా రాసుకొని యాక్షన్ డోస్ అనేది ఇంకొంచెం పెంచి ఇంకొంచెం రైటింగ్ మీద దృష్టి పెట్టుంటే ఈ బొమ్మ వేరే లెవెల్ ఉండేది. కానీ ఇక మొత్తం మీద ఇప్పుడు ఎట్లుందంటే ఇట్ వాజ్ యావరేజ్ వన్. Please subscribe.